నారా లోకేష్ గారు తన పార్టీ ఎమ్మెల్యేలతో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడబోతున్నారు. కొంతమందితో మాట్లాడేస్తున్నారు. ఎందుకు ఈ కార్యక్రమం ఇప్పుడు అంటే సింపుల్. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేలను కానీ వాళ్ళని కానీ ఎప్పుడూ కలవడు. పైగా వాళ్ళని అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆయనకి కష్టకాలంలో అండగా ఉన్న వాళ్ళని కూడా దూరం పెడతారు అనే ఒక అపప్రద ఉన్నది. అందులో నిజముందా అబద్ధం ఉందా అనేది ఆ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కానీ టీడీపీ కానీ జనసేన కానీ మిగతా వాళ్ళు కానీ ఆ రకంగా ఆరోపణలు అయితే చేస్తూ వస్తారు. ఈ క్రమంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఈ మధ్యకాలంలో గళం కూడా ఇప్పారు. అంటే గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉండి మంత్రి పదవులు ఆశించి తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఘోర పరాజయం తర్వాత టీడీపీలో ఉండి పదవుల కోసం ఆశించేవాళ్ళు కావచ్చు, నిజంగానే తామేదో అవమానాలు ఎదుర్కొన్నారు అని చెప్పేవాళ్ళు కావచ్చు. వాళ్ళందరూ ఇలాంటి ఆరోపణలు చేస్తారు. మరి లోకేష్ గారు ఇలా ఎమ్మెల్యేలని వారి కుటుంబ సభ్యుల్ని కలుసుకోవడం మంచి కార్యక్రమే. బట్ దానికన్నా ముందు మన ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకున్నది ప్రజలే అయినా ప్రజలు ఏమనుకుంటున్నారు అని తెలియాలంటే ప్రజలతోనే కలవచ్చు. ఇలా రోజుకి అంటే దాని ముందుకు వెళ్ళబోయే ముందు ఈ ఎమ్మెల్యేల్లో ముందుగా ఆయన కలవాల్సింది కొలికపూడి గారిని కలిస్తే బాగుండేదేమో. ఎందుకంటే ఆయన వాట్సాప్ స్టేటస్లో ఏది పడితే అది పెట్టేసుకుంటున్నాడు పార్టీకి వ్యతిరేకంగా అని వస్తున్నప్పుడు పల్లా శ్రీనివాసరావు డైరెక్ట్గానే హెచ్చరించినా కూడా సీనియర్లు మీరు చెప్తే నేను అట్లా నడుచుకుంటాను అని నాకు తెలిసి వ్యంగ్యంగా వెటకారంగానే అని ఉంటాడు. అతన్ని పిలిపించి కదా ఫస్ట్ మాట్లాడాల్సింది. సరే మాట్లాడతారేమో, అతని ఇబ్బందులు ఏంటో అనేది ఇవి పక్కన పెడితే ఇది రాజకీయంగా ఒక ఎత్తుగడ. ఇది జగన్మోహన్ రెడ్డి అసలు వాళ్ళ ఎమ్మెల్యేలు కలిసేదే లేదా బాబు. అదే మేము చూడండి, మా మంత్రి గారు చూడండి, మా కుటుంబ సభ్యులతో కూడా ఆత్మీయంగా మాట్లాడుతున్నారు, చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉన్నారు. ఇలాంటి నాయకుడు కదా మాకు కావాల్సిందని టీడీపీ శ్రేణులు కానీ సోషల్ మీడియా కానీ ఒక ప్రచారం చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. అట్ ద సేమ్ టైం నిజంగానే కాస్త ర్యాపో పెంచుకోవడానికి భవిష్యత్తుకి పునాదిగా పార్టీలో కొత్తగా ఎన్నికల ఎమ్మెల్యేలు కనీసం ఒక 60% మంది ఉన్నప్పుడు వాళ్ళందరితో వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్లో కనుక కలిస్తే వీళ్ళే 10 మంది చెప్తారు, ఆ 10 మంది ఇంకో 10 మందికి అలా ఏంటంటే ఒక ఇమేజ్ పెంచుకుంటారు. ఒక మంచి సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. ఇది రాజకీయంగా ఈ కింద చెప్పినట్లు ఈ ఎమ్మెల్యేల కన్నా కూడా జనాలతో కలిస్తే అసలు విషయం ఏంటనేది తెలుస్తుంది. ఈ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందనేది తెలుస్తుంది. ఎలా అంటే మన సలహాలు వాళ్ళ దాకా చేరేసే వాళ్ళు చేరేస్తారు. కానీ ఒక జిల్లా నుంచి 100 మందిని ప్రతిరోజు ఉన్న అన్ని జిల్లాలతో కనుక కవర్ చేస్తే నెలలో ఒక వారం రోజులు ఇంకా మిగిలే ఉంటాయి. 5-6 రోజులు జిల్లా నుంచి 100 మందిని ఎంపిక చేసిన వాళ్ళని, వచ్చిన వాళ్ళని మళ్ళీ రానివ్వకుండా ఆ తర్వాత నెల ఇంకో 100 మంది. వీటిలో డైరెక్ట్గా కూడా మనం గుర్తుపట్టవచ్చు ఈ పార్టీ కార్యకర్తలని జనంలాగా పంపిస్తున్నారా లేదా అనేది. వాళ్ళు వీళ్ళకి తెలియకపోయినా లీడర్లకు తెలియదు అనుకోవడం భ్రమ. వచ్చి చెప్పేవాడు మాట్లాడేవాడు భజన చేస్తున్నాడా, నిజంగానే మాట్లాడుతున్నాడా, లేదు కావాలని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అలా జనాల్ని కనుక గలిస్తే సంవత్సరం తిరిగేసరికి ప్రతి జిల్లా నుంచి కనీసం 1000 మంది సామాన్యులతో భేటీ అయ్యే అవకాశం దక్కుతుంది. అది ఈ సలహా వాళ్ళకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అసలు వాళ్ళ ఇష్టాలు అవన్నీ కూడా రాజకీయాలు కేవలం మేము చివరి ఏడాదిలోనే చేస్తాము అనుకునే వాళ్ళకి ఇలాంటి రుచించదు. ఇక ఎమ్మెల్యేలతో భేటీలో ఏం సాధిస్తారు అంటే ఇదే రాజకీయంగా ఎడ్జి. అలానే ఈ ఎమ్మెల్యేల తాలూకు కుటుంబ సభ్యులలో ఎవరైనా మాటకారితనం, లేదంటే ఒక రాజకీయాల మీద ఆసక్తి ఉండటం కానీ, లేదు వారి ఎమ్మెల్యే పనితీరు మీద అనూహ్యంగా ఎవరైనా ఒకళ్ళిద్దరు చెప్పొచ్చు కూడా, ఇది ఇలా చేస్తే బాగుండు, అది అలా చేస్తే బాగుండని ఆ సలహాలు కూడా తీసుకోవచ్చు. అయితే ఇదంతా ఏంటంటే ఒక ప్రీ ప్లాన్డ్ డిజైన్డ్ ప్రోగ్రామ్గా ఉంటే ఏ సలహా వచ్చినా వాళ్ళు చేయాలనుకున్నదే అమలు చేస్తారు. లేదు ఇది నిజంగా ఎటు డిజైన్ చేయకుండా జస్ట్ మేము పిలవటమే జరిగింది, ఆ తర్వాత అంతా ఇంకా దీనికి మనం ముందు లెవెల్కి తీసుకెళ్లాలంటే చాలా చేయొచ్చు. అంటే మాట్లాడేవి బయటికి లీక్ అవుతాయి కదా, ఫోన్లో బంధిస్తారేమో, రికార్డ్ చేస్తారేమో అనుకున్నప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు సింపుల్ మెటల్ డిటెక్టర్లు పెట్టుకోండి, సెల్ ఫోన్ జామర్లు పెట్టండి, ఆఫీసులోకి రాగానే ఆగిపోయేటట్లు మాట్లాడండి. స్వేచ్ఛాయుత వాతావరణం అంటే వితౌట్ మొబైల్స్ ఏ జంజాటం లేకుండా ఒక గంట సేపు మాట్లాడేస్తే
నిజంగానే ఒక అవుట్కమ్ ఏమన్నా వస్తుందేమో. అంటే ప్రీ డిజైన్డ్ ప్రోగ్రాం కాకుండా ఉంటే, మనకు ఆడియో ఫంక్షన్లో సినిమా వాటిలో జరుగుతూ ఉంటాయి ఇక, ఊరు పేరు లేని హీరోకి కూడా కాళ్ళకు దండం పెట్టడానికి వచ్చేస్తుంటారు. వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు కలవని వాళ్ళు కూడా వచ్చేసి అన్నా నువ్వు మాకు దేవుడు అన్నా అంటే ఎలా దేవుడు అవుతాడో ఏంటో ఆ ఫ్యాన్స్కే తెలియాలి. మరి వీళ్ళు నానా అవస్థలు పడుతూ ప్రతి సినిమాకి రిలీజ్కి 50 రూపాయల టికెట్లు 500 600 పెట్టుకునే వాళ్ళకి వాళ్ళకి దేవుళ్ళు అవుతారు, కానీ వాళ్ళే వీళ్ళకి దేవుళ్ళు అవుతారు అంటారు. అదే డిజైన్ ప్రోగ్రామ్ అంటే అలా ఉంటాయి అన్నమాట. మరి ఈ డిజైన్ ప్రోగ్రాం కాకుండా పొలిటికల్గా ఇది ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించిన భజన పరుల మీడియాలో ఈ ఎలివేషన్స్ ఉంటాయి, ఓ రేంజ్లో ఉంటాయి ఎలివేషన్స్. మనము అసెంబ్లీలోనే ఇలాంటి చిడతల వాయింపు కార్యక్రమాన్ని చూసినప్పుడు నిన్న ఒక కొత్త కార్యక్రమం, టీడీపీకి భవిష్యత్తు ఆయనే అని చెప్తున్నారు, ఆయనే అని రుజువు చేసేందుకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి కోణంలో ఇలాంటి నేపథ్యాల్లో ఒక కొత్త కార్యక్రమం ఏర్పాటు చేశారు అంటే పెద్ద పెద్ద హెడ్లైన్స్లోనే వస్తాయి, అందులో రాకుండా. పైగా దీని మీద విమర్శలేం కాదు. ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని కలుస్తున్నారు, ఇందులో విమర్శించడానికి ఏముంది? బట్ అది ఎలా సాగబోతుందన్న దాని మీద విశ్లేషణలు కావాలి. ఆ విశ్లేషణలు అంటే ఏ భేషజాలు లేకుండా అక్కడ చూసినట్టు విశ్లేషించగలిగినప్పుడు విశ్లేషించిన వాళ్ళ మాటే వీళ్ళకి రుచించకపోయినా ఈ లీడర్లు అడుగుతారు. ఎందుకంటే చుట్టూ భజన ఉందనుకోండి, నిజమేంటి అనేది కూడా అర్థం కాదు. ఇది చాలా అనుభవం మీద లీడర్లు మాత్రమే దగ్గరికి పిలిచి కొంతమంది జర్నలిస్టులతోనో కొంతమందితోనో ఎందుకు మాట్లాడతారంటే ఇందుకే. గ్రౌండ్ లెవెల్లో ఏమనుకుంటున్నారు, అంతా బాగానే ఉందంటున్నారు, బట్ నాకు కొద్దిగా అనిపించట్లేదు, ఇది మరీ అతిశయోక్తిలాగా ఉంది అనుకున్నప్పుడు అప్పుడు ఇదిగో వీడిని ఏదో మాట్లాడుతున్నాడు, వీడిని అడిగితే విషయం తెలుస్తుందేమో, మనం ఏదన్నా మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందేమో అనుకునే లీడర్లు ఉన్నారు. కానీ చుట్టూ భజన బంధువులనే పెట్టేసుకొని మనం ఏం చేసినా ఆహా ఓహో అని మనం నోరు తెరవకముందే భజన చేసే వాళ్ళని కొంతకాలం మాత్రమే నమ్ముతారు. అలా నమ్మిన లీడర్లు మునిగిపోతారు. ఇది చరిత్ర చెప్పే సత్యం. అటు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, ఇటు రాజకీయాల్లో కావచ్చు, వ్యాపారంలో కూడా కావచ్చు, ఇంకా విద్యారంగంలో కూడా ఇలాంటివి జరుగుతాయి. ఒక టీచర్కి ఇష్టమైన స్టూడెంటు ఆ ప్రిన్సిపాల్ కొడుకు అనుకోండి, లేదు కరస్పాండెంట్ కొడుకులు అనుకోండి, యాజమాన్యం కొడుకులు అనుకోండి, వాళ్ళు ఏం చెప్పినా ఆహా ఓహా అంటారు. వాడి పెర్ఫార్మెన్స్కి మంచి మార్కులు వేస్తారు. 0 ఉన్నా కూడా దాని పక్కన 10 కలిపి 10 out of 10. బట్ రియల్ ఎగ్జామ్ ఏది మన చేతుల్లో లేని, మన అధీనంలో లేని ఎగ్జామ్స్కి మనోడిని పంపించినప్పుడు అప్పుడు అసలు సత్తా బయటపడుద్ది. అలా సత్తా బయటపడాలి అంటే నిజమైన సత్తా కానీ 0 సత్తా కానీ మనం ప్రిపేర్ అవ్వాలి, మనం నేర్చుకోవాలి, మనం తయారవ్వాలి. వీటన్నిటిలో భాగంగానే లోకేష్ తాలూకు ఈ కొత్త ప్రోగ్రాం అని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే. దీంట్లో ఎవరైనా ఏకీభవించవచ్చు, వ్యతిరేకించవచ్చు, వాళ్ళ ఇష్టాలకు వదిలేద్దాం. బాయ్.